want to teach you some things. Anything that belongs to the kingdom, anything that you do for the kingdom, that will bless you. Okay, దేవుని రాజ్యం విషయమై ఏమి చేసినా, కొంచెము చేసిన అంటారు కదా, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఆ శిష్యుడికి మేలు వస్తుందండి. సో ఇట్స్ ఫిక్స్డ్ ఇన్ దట్ ఏరియా. ఎప్పుడన్నా ఎవరినైనా ఏదన్నా జరిగిందంటే, మీ జీవితంలో మీకు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఒక్కొక్కసారి నిన్న చేసింది మీకు ఈరోజు జ్ఞాపకం రావచ్చు. నిన్న పొరపాటో, నిన్న మంచో, లేకపోతే పితరుల మంచో, సంథింగ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. ఇలాగా పరీక్షించుకోవడం మంచిది. మంచి జరిగినా తెలుసుకోవడము దేవునిలో, చెడు జరిగినా తెలుసుకొని, మంచి జరిగితే ఎందుకు జరిగిందని తెలుసుకుంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. చెడు ఎందుకు జరిగిందని తెలిస్తే దాన్ని ఆపుకోవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? సో యూ క్యాన్ స్టాప్ సమ్ కర్సెస్, సమ్ జనరేషనల్ కర్సెస్ అండ్ బిగిన్ సమ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. కొన్ని పితరుల శాపాలను మీరు ఆపుకోవచ్చు. మీరు కొన్ని పితరుల ఆశీర్వాదాలని కొనసాగించవచ్చు. టెండర్ మెర్సీస్. వర్డ్స్ ఆఫ్ కరప్షన్, మాటల ద్వారా ఎలాగా క్షయం అవ్వకుండా, అంటే పాడవకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా, పుచ్చిపోకుండా, అది వెళ్ళిపోకుండా, అది మరణించకుండా దాన్ని కాపాడాలంటే ఏం పాడు చేస్తాయంట? మాటలు. చాలా పాడు చేస్తాయి. కొన్ని మనం తెలుసుకుంటాం. మాటలు. యేసులో ఉన్నావు అనుకోండి, నువ్వు సమస్తాన్ని కోల్పోయినా నీకు విశ్వాసం ఉంటే దేవుడు నీకు 2 అంతలు 3 అంతలు 7 అంతలు కాబట్టి నిరీక్షణతో నీ నోరుని ఇంకా కాపాడుకోగలవు. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. ఓకే, సో అందుకే సమ్టైమ్స్ గాడ్ మ్యాగ్నిఫైస్ వాట్ ఈస్ గుడ్. మంచి అయితే మంచి. నెంబర్ 2, సెకండ్ది ఏంటంటే జోబ్ 32, 21, 22, Psalms 12:3, Proverbs 26:28, Psalms 5, 9-10, Psalms 12, 1-2. This is very, very important. Right. యోబు గ్రంథం 32, 21, 22. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను, ముఖస్తుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు శీఘ్రముగా నిర్మూలము చేయును. యూజ్ యువర్ గిఫ్ట్ ఇన్ ఎ రైచియస్ వే. సాధారణంగా పొరపాట్లు అందరూ చేస్తారు, తప్పులు అందరూ చేస్తారు, వారు వరాన్ని తప్పులుగా వాడతారు. కానీ దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా? మారిపోవాలా. ఇక్కడ మీరు చూస్తే 21లో, లెట్ మీ నాట్, ఐ ప్రే యూ యాక్సెప్ట్ ఎనీ మ్యాన్స్ పర్సన్, ఐదర్ లెట్ మీ గివ్ ఫ్లాటరింగ్ టైటిల్స్ అంటు మ్యాన్. ఫ్లాటరింగ్ టైటిల్స్ అంటే ఏంటంటే ముఖస్తుతికై బిరుదులు. చాలామంది ఉన్నారు ఇలాంటి గాయకులు, మంచి మంచి గాయకులు ఉన్నారు లోకంలో. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఇటువంటి జానపద గాయకులు, ఉద్యోగము గల గాయకులు. కొంతమంది ఇంకా జీవిస్తున్నారు. అయితే దాన్ని ముఖస్తుతికి ఇస్తున్నారు అనుకోండి బిరుదులు. ఓకే, ముఖస్తుతికై మనము దాన్ని బిరుదులు ఇస్తున్నాం అనుకోండి, ఫ్లాటరింగ్ టైటిల్స్. అప్పుడేమవుతుందంటే 22, అప్పుడేమో జరుగుతుందంటే, ముఖస్తుతి చేయుట నా చేత కాదు, అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను ఏం చేస్తాడంట? I know not to give flattering titles. In so doing, my maker would, అండర్లైన్ చేయండి, my maker would, ఇంగ్లీష్లో ఏమనుంది అక్కడ? soon take away. మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. దట్స్ ద రైచియస్నెస్. ఓకే, ప్రతి మనిషిలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. షుడ్ టెల్ గుడ్ ఇస్ గుడ్, బ్యాడ్. అదే అసూయ ఉందనుకోండి, ఏం చేస్తుంది? మంచిని కూడా చెడు అంటుంది. యూనో, ఈవెన్ జలసీ క్యాన్ మేక్ ద హోలీ స్పిరిట్ యాంగ్రీ అండ్ టాక్ అగైనెస్ట్ ద ట్రూత్. సత్యానికి విరుద్ధంగా కూడా మాట్లాడవచ్చు. జీసస్ టోల్డ్ ఇన్ మిస్టరీస్ అండ్ పారబుల్స్. ఓకే, యా, కలిగిన వానికి ఇవ్వబడను. సో దోస్ హూ గాట్ యూ క్యాన్ రిసీవ్ ఇట్. రైట్. 12:3, కీర్తనలు 12:3. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ద లార్డ్ షల్ కట్ ఆఫ్ ఆల్ ఫ్లాటరింగ్ లిప్స్. ఫ్లాటరింగ్ అంటే ఏంటి? డబ్బా కొట్టడం, అవతలను పొగడం. వాడు ఎంత తప్పు చేస్తుంది, సపోజ్ మన ఉపయోగం ఉందనుకోండి, వాళ్ళు ఏదో చేస్తారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని పొగుడుతూ ఉంటాం, వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన. ఆ టైంలో పొగడొచ్చు. కానీ అదే జీవితంగా పెట్టుకున్నారు అనుకోండి, అదే కెరియర్గా పెట్టుకుంటే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఫ్లాటరింగ్ టైటిల్స్ ఆర్ బ్యాడ్. అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ బాస్ దగ్గర పనిచేస్తున్నావు అనుకోండి, నీకు జీతం పెంచుతారనో, లేకపోతే నీకు ప్రమోషన్ ఇస్తారనో, నీ శత్రువుని పీకేస్తారనో, నీ కొలికి నేను చేస్తారో ఉద్దేశం అతనికి ఊరికే డబ్బా కొడుతున్నావు అనుకోండి, నీకంటే ఆ డబ్బా ఎక్కువ కాలం బతుకుతుంది. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఫ్లాటరింగ్, ముఖస్తుతి ఇస్ డేంజర్. పక్కన చెప్పండి, ముఖస్తుతి ఇంత ప్రమాదకరమా అని. ఫ్లాటరింగ్ టైటిల్స్ క్యాన్ కాజ్ డెత్. యూ డోంట్ నో. యా, ఓకే, రైట్.
సామెతలు 26:28. అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టము A కలుగచేయును. lying tongue hateth those that are afflicted by it, and a flattering mouth worketh ruin. అంటే ఇచ్చకప్పులాడు మాటలు అంటే ఒక మనిషిని అతను పొరపాట్లు ఏం చేస్తాను ఊరికే పొగుడుతున్నాం అనుకోండి, అదంట నష్టం వాటిల్తుంది అంట. ఇట్ వర్కెత్ ruin. ruin అంట. అది దేన్నో పాడు చేస్తుందంట, మనకు తెలియదు. హౌ ఇట్ విల్ స్పాయిల్. ఎందుకంటే భూమి దాని సంపూర్ణత యెహోవాది. కీర్తనలు 5:9-10. 5వ కీర్తన 9-10 వచనాలు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. చూడండి, ఫర్ దెర్ ఇస్ నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ దర్ మౌత్, దెర్ ఇన్వర్డ్ పార్ట్ ఈస్ వెరీ వికెడ్, దెర్ థ్రోట్ ఈస్ అన్ ఓపెన్ స్పల్కర్, దే ఫ్లాటర్ విత్ దర్ టంగ్స్. వాళ్ళంటే డబ్బా కొడతారంట వాడు నాలుగుతోటి. ఓకే, ఆల్రైట్, చూద్దాం. చదవమ్మ 10. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. డిస్ట్రాయ్ దౌ దెమ్ ఓ గాడ్. అదేంటది? ఫ్లాటర్ చేస్తే డిస్ట్రాయ్ దౌ దెమ్ ఓ గాడ్, లెట్ దెమ్ ఫాల్ బై దర్ ఓన్ కౌన్సల్స్, కాస్ట్ దెమ్ అవుట్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దేర్ ట్రాన్స్గ్రెషన్స్. వారు చేసిన అనేక దోషములు బట్టి పాపం వల్ల వచ్చే జీతం ఏమైంది? మరణం. కీర్తనలు 12:1-2 వచనాలు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు కలవారే ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. ఆల్రైట్, సో ఇంగ్లీష్లో చదువుతాను. హెల్ప్ ఓ లార్డ్, ఫర్ ద గాడ్లీ మ్యాన్ సీజెత్, ఫర్ ద ఫెయిత్ఫుల్ ఫెయిల్ ఫ్రమ్ అమాంగ్ ద చిల్డ్రన్. గాడ్లీ మ్యాన్ అంటే రైట్ని రైట్, రాంగ్ని రాంగ్ అనాలి. ఇది గాడ్లీనెస్. చెడుని చెడు అనాలి, మంచిని మంచి అనాలి. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను చెడుని చెడు అంటా, మంచిని మంచి అంటాను అన్నాడు. యా, దట్స్ ఇట్. ఫర్ ద ఫెయిత్ఫుల్ ఫెయిల్ ఫ్రమ్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏది కరెక్టో ఏది రాంగో చెప్పి వాళ్ళకి తెలియపరచలేని ఫెయిత్ఫుల్నెస్ అనేది పోతుందంట ప్రజల్లో. చూద్దాం. 2, దే స్పీక్ వ్యానిటీ ఎవ్రీ వన్ విత్ హిస్ నైబర్. ప్రతి ఒక్కళ్ళు వారి సహోదరులతో యూనో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడతారంట. విత్ ఫ్లాటరింగ్ లిప్స్, అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడాడుచు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడి పెదవులతో పలుకుతుంది. తెలుగు ఇంగ్లీష్లో చూడండి. దే స్పీక్ వ్యానిటీ ఎవ్రీ వన్ విత్ హిస్ నైబర్, విత్ ఫ్లాటరింగ్ టంగ్స్ అండ్ విత్ ఎ డబుల్ హార్ట్. అంటే ఫ్లాటరింగ్ టంగ్ ఏ హృదయంతో ఉంటే వస్తుంది? డబుల్ హార్ట్. సో ఏం పాడైపోతే టంగ్ అలా మాట్లాడుతుంది? రైట్. సో ఫ్లాటరింగ్, ఇప్పుడు ఈ ఫ్లాటరింగ్ అనేది అంటే అవతలను పొగడ్డం అనేది దేన్ని దెబ్బతీసింది? శరీరంలో ఏ పార్ట్ని దెబ్బతీసింది? యు సీ హౌ యు లెర్న్ సంథింగ్ టుడే. అందరూ ప్రేయర్ చేద్దాం 2 minutes. లార్డ్, లెట్ మీ హైడ్ మీ ఫ్రమ్ ఫ్లాటరింగ్, లెట్ మీ నాట్ ఫ్లాటర్ పీపుల్. లెట్ us pray for ourselves. Everybody's life can be in the Bible to the specific core. May the Lord even impart you with this wisdom so you will learn. Father, I pray that there will be no spirit of which will flatter or no spirit which will speak evil things. అయ్యా, ఈరోజు ఇదిగో చెడు మాటలు మాట్లాడే నోరును మరియు ఇతరులను కంటిన్యూగా వారు ఏం చేస్తున్నా పొగడే నోరును, అయ్యా ఆ విషయమై మేమంటే ఒకవేళ మేమన్నా ఎక్కడన్నా చేసిన పశ్చాత్తాపడి నీ జీవములో ఉండి దైవికమైనటువంటి హృదయము, దైవికమైనటువంటి నాలుక ప్రతి ఒక్కరికి తెచ్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాజరేయుడనే ఇదిగో ప్రవ్వా, మాలో ఈ క్షమించరాని హృదయం, ఈ ద్వేషం, వాళ్ళ గాయపరిచిన గాయం, వాళ్ళు చేసిన మోసం, చాలా హింసించబడ్డాము నాయన. యోసేపు జీవితం అయితే చెరసాల్లోకి వెళ్ళి బానిసత్వంలోకి వెళ్ళి నానా నిందలు పడి వేదన పడ్డా యోసేపు తుదకు గురి వద్దకే వెళ్ళాడు. నేను నీ గురి వద్దకే వెళ్తాను గనక నాయన ఇదిగో ఈ క్షమించలేని హృదయము వేళ్లతో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్. లార్డ్ జీసస్, ఐ ప్రొఫెసై హీలింగ్ ఆన్ ఎవ్రీ బాడీ because they have forgiven, oh Lord. Heal their bodies now. Complete healing from head to toe. తల నుంచి అరికాల వరకు పరిపూర్ణ స్వస్థత నీ సాక్షులుగా వారు జీవించాలి గనక దీర్ఘాయువుతో ఆరోగ్యముతో వారిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.